చాలా మంది విమర్శిస్తున్నారు, దేవుని యొక్క సేవకులను విమర్శిస్తున్నారు. నీకు అధికారం లేదు, ఎందుకంటే సంఘానికి దేవునికి మధ్యవర్తులు దేవుని యొక్క సేవకులు అంటే ఎవరనుకుంటున్నావు? చాలా భయంకరమైన వారు. చాలా జాగ్రత్త, వాళ్ళతో నువ్వేం పెట్టుకోకు. నీకు భయము ఉంది, నీ మతం వేరు, నీ కులం వేరు అని అనుకుంటే వాటిని నువ్వు అభివృద్ధి చేసుకో. కానీ ఒక క్రైస్తుని మీద నువ్వు తిరుగుబాటు చేసి నువ్వుంటే చాలా ప్రమాదం, నీ వంశానికే ప్రమాదం, నీ కుటుంబానికే ప్రమాదం. కాబట్టి ఓ ప్రియ నేస్తమా, దేవుని యొక్క మాటలకి లోబడి ఉండాలి. దేవుడి మీద తిరగబాటు చేస్తే నువ్వు మనుషుల మీద తిరగబాటు చేస్తున్నావు. మనుషులు కొట్టిన దేవుని కొట్టినట్టు, దేవుడి కొనలో పొడి చేసినట్టు అంట. నువ్వు దేవుడి యొక్క జనంతో నువ్వు పెట్టుకుంటే చాలా ప్రమాదం. నీ పని సక్రమంగా చేసుకో. కాబట్టి ఓ విశ్వాసి, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నావు, ప్రతి ఒక్కరు గమనించవలసింది ఏంటంటే నువ్వు పని నువ్వు చూసుకో, ఇతర జోలికి వెళ్ళకో. నీకు పర్మిషన్ ఉందా? పర్మిషన్ ఉందంటే ఆడికి పర్మిషన్ ఉందా? చెప్పేవాడికి పర్మిషన్ ఉందా? ఆడికి ఏదో పర్మిషన్ ఉన్నట్టు నీకు పర్మిషన్ ఉందా అనేసి అంటున్నారు. ఆ పర్మిషన్ ఇచ్చినోడు దేవుడు కాబట్టి సువార్త సేవలో ముందరికి వెళ్ళి చావు అనక, నష్టం అనక, కష్టం అనక, బాధ అనక, వేదన పడుతున్నారు చాలా మంది. నువ్వు మా ఊళ్ళు మార్చేస్తున్నారు, లాలు మార్చేస్తున్నారు అని అనుకుంటున్నా, కానీ నువ్వు ఎవరినన్నా మార్చావా? క్రైస్తుల మీద తిరగబడి వాళ్ళని నాలుగు తన్నేసి వాళ్ళని బాధేసి చంపేసి అంత మాత్రాన వాళ్ళు చక్కగా నువ్వే పంపిస్తున్నావు దేవుడి దగ్గరికి. వాళ్ళు ప్రవక్తలేనా? ప్రవచించేవాళ్ళు ప్రతి ఒక్కరు ప్రవక్తలేనా? కొంతమంది ఇన్స్పైర్ అయిపోయి వాళ్ళు ప్రార్థన చేస్తుంటే వాళ్ళకి ఏదైనా కనపడ్డది అనుకో వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు, ప్రవచనం చెప్పేస్తూ ఉంటారు. అందరు ప్రవక్తలే, కొంతమంది ప్రవచనాలు నెరవేరలేదు. ఏమైపోయారు? అవమానం పడతావు, జాగ్రత్త. అందరూ బోధకులేనా? ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ అందరూ బోధకులే, అందరూ ప్రవక్తలే, అందరూ అపుస్తులే, అందరూ అద్భుతం చేయవారా? చేయగలరా? అద్భుత కార్యాలు ఎవరైనా చేయగలరా? చేయలేరు. కాబట్టి ఓ ప్రియనేస్తాను తెలుసుకో, అందరూ స్వస్థపరచు కృపావరం గలవారా? ప్రతి ఒక్కరు స్వస్థపరచగలరా? దానికి ప్రత్యేకించబడిన వారు యాజకులు, దానికి ప్రత్యేకించబడిన వారు కాపర్లు, రెవరెండ్లు. దేవుడు ఏర్పరచుకున్నాడు బిషప్లు. నిన్న అందరినీ నువ్వు వాళ్ళలాగా చేసేద్దామంటే చెయ్యలేవు. కాబట్టి ప్రియ విశ్వాసి, ప్రియ సేవకుడా, జాగ్రత్తగా అబ్జర్వ్ చెయ్యి నువ్వు. అదేవిధంగా అందరూ భాష